వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలోనే తెలంగాణ విశ్వవిద్యాలయం ప్రత్యేక గుర్తింపు పొందింది. విశేషపూర్వకమైన విజయాలు సాధించి రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచింది. డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో టీయూ ఛాన్సలర్, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. రైతులు ఆయిల్ పామ్ పంటపై ఆసక్తి పెంచుకోవాలి. ఎడపల్లిలో రైతులతో అవగాహన కార్యక్రమంలో పాల్గొని పలు సూచనలు చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. నిజామాబాద్ జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ఘన స్వాగతం. డిచ్పల్లి పోలీస్ బెటాలియన్ స్వాగతం పలికిన రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి, కలెక్టర్ వినయకృష్ణారెడ్డి, సిపి సాయి చైతన్య. కుర్మ కుల సంఘానికి స్థలం కేటాయించాలి. కుర్మ కులస్తుల అభివృద్ధికి పాటుపడాలి. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించిన జిల్లా కుర్మ సంఘాల సభ్యుడు నూడా చైర్మన్ కేశవేణు, సంఘం నాయకులు. నిజామాబాద్ జిల్లా ప్రముఖులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. కలెక్టరేట్లో ఫోటో ఎగ్జిబిషన్ పరిశీలన. బాన్స్వాడలో ఘనంగా ఇందిరా మహిళా శక్తి సంబరాలు. పాల్గొని పలు సూచనలు చేసిన రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్ట్రీ చైర్మన్ కాసుల బాలరాజ్. బిక్నూర్ మండలంలోని జంగంపల్లి గ్రామ శివారులోని ఆర్టీఏ చెక్ పాయింట్ వద్ద ఏసీబీ అధికారుల దాడులు. లారీలను ఆపుతూ డబ్బులు వసూలు చేస్తున్న పలువురిని పట్టుకున్న ఏసీబీ అధికారులు. నిజామాబాద్ నగరంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ఘన స్వాగతం పలికిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. గవర్నర్ జిల్లా పర్యటన అభివృద్ధికి దోహదపడుతుందన్న ఎమ్మెల్యే ధన్పాల్. రైతులను, బీసీలను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుంది. నందిపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ జెడ్పీ చైర్మన్ విఠలరావు. బోధన్ పట్టణంలో ఘనంగా ఇందిరా మహిళా శక్తి సంబరాలు. పాల్గొన్న ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ అంకిత్. నేటి విశ్వవిద్యాలయాలు ఆధునిక విజ్ఞాన కణులు అని గవర్నర్ అన్నారు. నిజామాబాద్ జిల్లా తెలంగాణ విశ్వవిద్యాలయంలో 2వ స్నాతకోత్సవం హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ 2006 నుండి 2024 వరకు వివిధ విభాగాలలో పూర్వ పీహెచ్డీ చేసిన విద్యార్థులకు పట్టాలు, బంగారు పథకాలను అందజేసిన గవర్నర్. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ విశ్వవిద్యాలయాలు ఆధునిక దేవాలయాలని గవర్నర్ అన్నారు. విశ్వవిద్యాలయంలో చదివే విద్యార్థులు, పరిశోధనలు చేసిన విద్యార్థులు భావితరాలకు ఆదర్శంగా నిలబడి సామాజికంగా, ఆర్థికంగా, మానవ వనరుల అభివృద్ధి చెందేలా తమ మేధ సంపత్తిని ఉపయోగించి ప్రభుత్వానికి సలహాలు, సూచనలు అందిస్తూ రాష్ట్ర ప్రగతికి చేయూతనివ్వాలని విద్యార్థులను రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కోరారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఎన్ఎస్ఎస్ యూనిట్ ద్వారా శిక్షణ పొంది సామాజిక సేవలు అందిస్తున్న విద్యార్థులను అభినందించారు. ఉన్నత విద్య అందించేందుకు నాకు బి గ్రేడ్ సాధించడం అభినందనీయమన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో చదివే విద్యార్థులకు భవిష్యత్తులో మంచి గుర్తింపు వచ్చునని, అన్ని రంగాలలో ముందు ఉండాలని, గొప్ప స్థాయిలో మనుగడ సాధించాలని కోరారు. ఈ స్నాతకోత్సవంకు హాజరైనందుకు, మీ అందరితో కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆనందంగా ఉందని విద్యార్థులకు, అధ్యాపకులకు, అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు. చదువుతో పాటు క్రీడలు ముఖ్యమని, క్రీడల ద్వారా ఆరోగ్యం రక్షింపబడుతుందని, మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ చెప్పిన విధంగా విద్యయే అజ్ఞానాన్ని దూరం చేస్తుందని, మంచి ఆలోచనలు, సృజనాత్మకత విద్యతో పాటు చక్కని క్రమశిక్షణ జీవితంలో ఉన్నత స్థాయిలో రాణించడానికి తోడ్పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య యాదగిరిరావు, రిజిస్టర్ ఆచార్య యాదగిరి, ఐఎస్సిటి మాజీ డైరెక్టర్ ఆచార్య వారి చంద్రశేఖర్, యూనివర్సిటీ అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. The education which does not help the common mass of people to equip themselves for the struggle for life, which does not bring up out strength of character, a spirit of philanthropy and the courage of a lion, it is worth the need.
survey of 23-24 reveals that only 51% of Indian graduates are employable, underscoring a severe skill gap. To address this, universities must proactively build industry-academia collaborations, offer internship programs, and translate. రైతులు ఆయిల్ ఫామ్ పంటపై ఆసక్తి పెంచుకోవాలని, తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభాలు వచ్చే ఆయిల్ ఫామ్ విరివిగా వేసి లాభాలు గడించాలని బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి అన్నారు. బుధవారం మేడపల్లి మండల కేంద్రంలో రైతులతో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇతర పంటలాగా చీడపీడల బాధలు దీనికి ఉండవన్నారు. నీటితో ఈ పంటను సాగు చేయవచ్చని సూచించారు. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పంటకు ఎంతో ఇస్తున్నారని అన్నారు. 200 రూపాయలకు ఇచ్చే ఈ ఒక్క మొక్కను కేవలం 20 రూపాయలకి అందజేస్తున్నారని అన్నారు. ఎలాంటి నేలలోనైనా ఈ పంటను సాగు చేయవచ్చని తెలిపారు. జిల్లా ఉద్యానవన పంటల అధికారిని భారతి, ఇతర ఉన్నతాధికారులు రైతులకు అవగాహన కల్పించారు. ఈ రైతు సదస్సులో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందన్, రాష్ట్ర సమన్వయ సమితి సభ్యుడు గడుగు గంగాధర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజరెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పులి శ్రీనివాస్, వివిధ మండలాల నుండి వచ్చిన ఆదర్శ రైతులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ఉదయం 11 గంటలకు డిష్పల్లిలోని పోలీస్ బెటాలియన్కు చేరుకున్న గవర్నర్ను ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులు పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి, కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావి, బెటాలియన్ కమాండెంట్ సత్యనారాయణ, తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యాదగిరి తదితరులు గవర్నర్కు సాదర స్వాగతం పలికారు. పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం బెటాలియన్ గెస్ట్ హౌస్ ఆవరణలో ఉన్నతాధికారులతో కలిసి గవర్నర్ మొక్కలు నాటారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ ప్రత్యేక కాన్వాయ్లో గవర్నర్ తెలంగాణ విశ్వవిద్యాలయానికి చేరుకుని స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. గవర్నర్ పర్యటనలో ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి నేతృత్వంలో జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పర్యవేక్షణలో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా కుర్మ సంఘం స్థలం కావాలని సంఘం జిల్లా అధ్యక్షులు నూడా చైర్మన్ కేశవేను రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డిని కోరారు. నగరంలోని బైపాస్ రోడ్డులో గల రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో జిల్లా కుర్మ సంఘం సభ్యులు నిజామాబాద్ నూడా చైర్మన్ కేశవేను ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి శాల్వాతో సన్మానించారు. నూడా చైర్మన్ కేశవేను మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా కుర్మ సంఘం సభ్యులు, మండలాల నుండి వచ్చిన సభ్యులు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని కలిసి గత బీఆర్ఎస్ పాలకులు మా కుర్మలను మోసగించి సంఘంకు స్థలం ఇస్తానని చెప్పి తిప్పించుకున్నారు. మా కుర్మ సంఘంలో చాలా పేదవారు ఉన్నారు. వారి పిల్లలు తమ చదువుల నిమిత్తం నిజామాబాద్లో హాస్టల్లో ఉండి చదవాలంటే ఖర్చుతో కూడుకుంది. ఈ విషయాన్ని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డికి విన్నవించి సంఘంకు స్థలం ఇప్పించి పిల్లలకు హాస్టల్ నిర్మించడానికి వారిని కోరడం జరిగింది. వారు స్పందించి త్వరలోనే మీకు స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కుర్మ సంఘం అధ్యక్షులు, వివిధ మండలాల కుర్మ సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం గత టీఆర్ఎస్ ఏదైతే కవిత గారు కానీ అప్పటి ఎమ్మెల్యేలు కానీ మా కుర్మలను మోసగించి ప్లేస్ ఇస్తా, జిల్లా కుర్మ సంఘానికి ప్లేస్ ఇస్తా అని చెప్పేసి మోసగించి ఎన్నో సార్లు హైదరాబాద్కు కానీ నిజామాబాద్ కానీ తింపుకొని వందల మంది వెళ్ళడం జరిగింది. అయినా కానీ కూడా మాకు నిజామాబాద్ జిల్లా కుర్మ సంఘానికి ప్లేస్ ఇవ్వలేదు ఇప్పటివరకు. ఆ ప్లేస్ ఏంటంటే మా కుర్మ సోదరులు ఎవరైతే చాలా బీదవారో వారి పిల్లలు నిజామాబాద్ నగరంలో చదువుకోవడానికి చాలా అవస్థలు పడుతున్నారు. హాస్టళ్లలో ఉంటూ సరైన తిండి నిద్ర లేక, అలాగే హాస్టల్ ఫీజులను కట్టుకోలేక చాలా ఇబ్బందులు గురవుతున్నారు. కాబట్టి ఒక చక్కటి హాస్టల్ భవనం కోసము మేము ఈరోజు భూపత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఆయన మాట ఇవ్వడం జరిగింది. అతి త్వరలోనే నిజామాబాద్ రూరల్లో ఒక మంచి ప్లేస్ను గుర్తించి కుర్మ కుల హాస్టల్ కోసము మరియు కులము సంఘ భవన నిర్మాణం కోసము. నిజామాబాద్ జిల్లా ప్రముఖులతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇష్టాగోష్ఠి మాట్లాడారు. కలెక్టరేట్లో ఫోటో ఎగ్జిబిషన్ను ఆసక్తిగా పరిశీలించారు.
రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ బుధవారం నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాకు చెందిన వివిధ రంగాలలో ప్రఖ్యాతిగాంచిన కవులు, కళాకారులు, రచయితలు, జాతీయ, అంతర్జాతీయ అవార్డులు పొందిన క్రీడాకారులు, సామాజిక కార్యకర్తలు, పలు రంగాలకు చెందిన ప్రముఖులతో ఇష్టాగోష్ఠి జరిపారు. తెలంగాణ యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం కలెక్టరేట్కు ఇచ్చేసిన గవర్నర్ పోలీసుల నుండి గౌరవవందనం స్వీకరించారు. జిల్లాకు చెందిన శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి, భూపత్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, రాకేష్ రెడ్డి, కలెక్టర్ టి. కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్, మావి తదితరులు గవర్నర్ను పూల బొకేలు అందించి సాదరంగా స్వాగతం పలికారు. జిల్లాలో వివిధ శాఖల ఆధ్వర్యంలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు తీరు ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మొదటగా సందర్శించారు. జిల్లా పాలనాధికారి టి. కృష్ణారెడ్డి ఫోటో ఎగ్జిబిషన్ ఆధారంగా ఆయా శాఖల కార్యక్రమాల వివరాలను తెలియజేయగా గవర్నర్ ఎంతో ఆసక్తితో ఫోటో ఎగ్జిబిషన్ తిలకించారు. అనంతరం కాన్ఫరెన్స్ హాల్లో వివిధ రంగాలలో ప్రఖ్యాతిగాంచిన జిల్లాకు చెందిన కవులు, కళాకారులు, రచయితలు, జాతీయ, అంతర్జాతీయ అవార్డులు పొందిన క్రీడాకారులు, సామాజిక కార్యకర్తలు, పలు రంగాలకు చెందిన ప్రముఖులతో ఇష్టాగోష్ఠి భేటీ నిర్వహించారు. ఆయా రంగాలలో సేవలందిస్తున్న ప్రముఖుల గురించి గవర్నర్ పేరున వివరాలు తెలుసుకుని అభినందించారు. పిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మలవత్ పూర్ణ, అంతర్జాతీయ ఫుట్బాల్ క్రీడాకారిణి గోగుల సౌమ్య, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత రమేష్ కార్తిక్ నాయకులతో పాటు బల్లాస్టు మల్లేష్, కందకుర్తి యాదవరావు, చిన్ని కృష్ణుడు, అమృతలత, నాలేశ్వరం శంకరం, విపి చందన్రావు, అష్టగంగాధర్, పాయల్ కోట్కీర్కర్, పంచారెడ్డి లక్ష్మణ్, గణపతి అశోక శర్మ, తల్లావజ్జల మహేష్ బాబు, కాసల్ల నరేష్ రావు, గణపురం దేవేందర్, డాక్టర్ డి శారద, గంటేళ్ల ప్రసాద్, తిరుమల శ్రీనివాస్ ఆర్య, కత్తి గంగాధర్, భోజ్కర్ ఓంప్రకాష్, ఆరుట్ల శ్రీదేవి, శ్రీమన్ నారాయణచారి, కళాలలిత, బి కళాగోపాల్, మద్దుకూరి సాయిబాబు, చింతల గంగాదాస్, చింతల శ్రీనివాస్ గుప్తా, డాక్టర్ అన్నందాస్ జ్యోతి, కైరకొండ బాబు, శిల్పలింగం, చిందు బాబయ్య, మొహమ్మద్ రషీద్, సాయి లవోలా, జయలక్ష్మి, గంగాదేవి, పసనూరి వినయ్ కుమార్, టి స్వప్నారాణి, కె సంతోష్ కుమార్, అష్ఫాక్ హస్ఫీ తదితర 40 మంది వివిధ రంగాల ప్రముఖులతో చర్చాగోష్ఠి జరిపిన అనంతరం గవర్నర్ వారితో పాటు జిల్లా అధికారులతో కలిసి ఫోటో సెషన్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. బాన్స్వాడ పట్టణ శివారులోని ఎస్ఎంబీ ఫంక్షన్ హాల్లో ఇందిరా మహిళా శక్తి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. బాన్స్వాడ పట్టణ శివారులోని ఎస్ఎంబీ ఫంక్షన్ హాల్లో బాన్స్వాడ నియోజకవర్గ ఇందిరా మహిళా శక్తి సంబరాలకు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ సురేందర్, బేర్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం శ్యామల, వని మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ బాబా, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో ఆర్టీఐ చెక్ పాయింట్ వద్ద ఏసీబీ అధికారుల దాడులు నిర్వహించారు. బిక్నూర్ మండలం జంగంపల్లి గ్రామ శివార్లోని ఆర్టీఐ చెక్ పాయింట్ వద్ద ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. చెక్ పాయింట్లో లారీల వద్ద నుండి నేరుగా డబ్బులు తీసుకుంటున్న ప్రైవేట్ వ్యక్తులను రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ అధికారుల కళ్ల ముందే లారీ డ్రైవర్లు డబ్బులు ఇస్తున్నారు. విధుల్లో ఉన్న ఆర్టీఏ ఏఎంవిఐ శ్యామ్, మరో 3 ప్రైవేట్ వ్యక్తులను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. చెక్ పాయింట్ వద్ద అధికారికంగా తీసుకుంటున్న డబ్బులను, ప్రైవేట్ ఏజెంట్ల వద్ద దొరికిన డబ్బులను ఏసీబీ అధికారులు లెక్కిస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తులను అదుపులోకి తీసుకుని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈరోజు నిజామాబాద్కు విచ్చేసిన సందర్భంగా నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గవర్నర్ని పుష్పగుచ్ఛంతో ఆత్మీయంగా స్వాగతం పలకడం జరిగింది. ఈ సందర్భంగా గవర్నర్ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. అధికారులతో సమావేశమై ప్రజా సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, శాంతి భద్రతల అంశాలపై సుదీర్ఘ చర్చ జరిపారు. గవర్నర్ పర్యటనకు హాజరైన శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ గవర్నర్ పర్యటన నిజామాబాద్కు ఎంతో గౌరవకారణమని, ఇది జిల్లా అభివృద్ధికి దోహదం చేస్తుందని విశ్వసిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని గవర్నర్కి ఘన స్వాగతం పలికారు. రైతులను, బీసీలను ఈ ప్రభుత్వం మోసం చేస్తుందని మాజీ జెడ్పీ చైర్మన్ దాదన్న గర్విటలరావు ఆరోపించారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి 2 సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు రైతులకు కానీ, బీసీలకు కానీ ఎలాంటి న్యాయం చేకూర్చలేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ స్టేట్ సెక్రటరీ, మాజీ జెడ్పీ చైర్మన్ దాదన్న గర్విటలరావు మండిపడ్డారు. నందిపేట మండల కేంద్రంలో మీడియా సమావేశంలో బుధవారం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం తప్ప ఎలాంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు 5 లక్షల బీమా, సంవత్సరానికి ఎకరానికి 10,000 రూపాయలు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అందించడం జరిగిందని, అలాంటిది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు బీమా కానీ, ఎకరానికి 10,000
రూపాయలు కానీ ఇప్పటి వరకు అందించలేదన్నారు. రైతులను మోసం చేయడమే తప్ప ఎలాంటి సహకారం అందించడం లేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం తప్ప చేసిందేమీ లేదని, కమిషన్ల పేరుతో కోట్ల రూపాయలు దండుకోవడమే తప్ప రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ పాక్షికంగా చేశారు. ప్రతి ఒక్క రైతుకు కూడా రుణమాఫీ చేయాలన్నారు. అలాగే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించి లోకల్ బాడీ ఎన్నికలను వెళ్లాలని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. రైతులకు కనీస బోనస్ డబ్బులు కూడా ఈ ప్రభుత్వం వేయడం లేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పల్లె ప్రగతితో పల్లెలను సుందరంగా తీర్చిదిద్దారని, కానీ గత 2 సంవత్సరాలుగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పల్లెల్లో ఒక డ్రైనేజ్ కూడా నిర్మించలేదని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి 80,000 కోట్లు బీఆర్ఎస్ హయాంలో వెచ్చించడం జరిగిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గోరంతను కొండంత చేసి చూపెడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిందలు మోపుతుందన్నారు. అంతేకాక రాష్ట్రంలో విద్యార్థులకు సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్నారని, చదువుకున్న విద్యార్థులు ఉద్యోగాలు లేక నిరాశనలు ఉన్నారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. మహిళలకు రుణాలు మంజూరు కాక నానా అవస్థలకు గురవుతున్నారని అన్నారు. ఇప్పటి వరకు లోకల్ బాడీ ఎన్నికలను జరపడమే తప్ప వాటిని పూర్తి చేయకపోవడంతో ప్రజలు కష్టాలు పాలవుతున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కనీసం రైతులకు పోచంపాడు, నిజాం సాగర్ నీళ్లు కూడా అందించలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, ఇకనైనా కళ్ళు తెరిచి రైతులకు పేదలకు ఉండే 3 ఏళ్లు వారిపై శ్రద్ధ పెట్టాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల ప్రెసిడెంట్ నాయుడు రామారావు, మాజీ సర్పంచ్ బీఆర్ఎస్ సేవాదళం జిల్లా అధ్యక్షుడు డి ఈరమణ, మండల మైనార్టీ అధ్యక్షులు షేక్ తదితరులు పాల్గొన్నారు. మరి మీరు ఈరోజు మేము చూస్తూ ఉన్నాం, ప్రతి ఒక్కటి రైతు రుణమాఫీ అన్నాడు, 2 లక్షలు మాఫీ చేస్తున్నాడు. అదే మరి 50% కూడా కాలే. ఉదాహరణకు మాకే కాలే, మేము 200లకు 2 లక్షల రుణమాఫీ కాలే. అసంపూర్ణం, ఏది చేసినా 100% చేయడం లేదు. అది ఒక 40-50% రైతు రుణాలు మాఫీ చేయడం. అట్లాగే రైతు బంధుకు రైతు భరోసా అని పేరు పెట్టి, అది కూడా ఫస్ట్ రైతు బంధుకు కేసీఆర్ 7,000 చిల్లర జమగట్టి వెంటనే రైతు బంధు ఇస్తాను చెప్పి అవే డబ్బులు ఇచ్చింది. మళ్ళీ యాసంగి వర్షకాలం 2 పంటలకు ఎగ్గొట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మళ్ళీ మొన్న లోకల్ బాడీస్ ఎలక్షన్లు వస్తున్నాయంటే మళ్ళీ మొన్న పాక్షికంగానే రైతు భరోసా ఇచ్చింది, అందరికీ ఇవ్వాలి. ఎందుకంటే మనం గతంలో చూసాం, కేసీఆర్ హయాంలో కాలువల్లో నీళ్ళు వస్తే. బోధన్ పట్టణంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పాల్గొని పలు సూచనలు చేశారు. ఇందిరా మహిళా శక్తి సంబరాల కార్యక్రమంలో భాగంగా బోధన్ శాసనసభ్యులు పి సుదర్శన్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ అంకిత్, తహర్ బినందన్, పీడీడీఆర్డీఓ సాయగౌడ్, AD2 DRDO మధుసూదన్, DPMS నీలిమ సంధ్యారాణి, మోహన్, కిరణ్, సిఐ బోధన్, జిల్లా సమాఖ్య అధ్యక్షులు పి హేమలత, వివిధ 5 మండలాల అధ్యక్షురాలు, 5 మండలాల APMలు టి భూమేశ్వర్ గౌడ్, నవిపేట్ రెంజల్ ఈ చిన్నయ్య, బోధన్ శాంతి APM CH సాయిలు, వినోద్ ఎడపల్లి APM కె గంగారంలు, 5 మండలాల CCలు, VOAలు, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు మహిళలు, 5 మండలాల MDOలు, MPOలు, MROలు మొత్తం 30.98 లక్షల చెక్కులు శాసనసభ్యుల చేతుల మీదుగా 1, బ్యాంక్ లింకేజ్ 112 సంఘాలకు 13.49 కోట్లు, లోన్ బీమా 41, మరణించిన సభ్యులకు 40.64 లక్షలు, ప్రమాద బీమా 4కి 40 లక్షలు, వడ్డీ లేని రుణాలు 3,896 సంఘాలకు 3,896 సంఘాలకు 3,896 సంఘాలకు 391 కోట్లు, శ్రీనిధి 632 సంఘాలకు 12.78 కోట్లు, మొత్తం 30.98 లక్షల రూపాయల చెక్కులు జిల్లా స్థాయిలోని నాయకులు గడుగు గంగాధర్, మండలాల నాయకులు పులి శ్రీనివాస్ పాల్గొన్నారు. RBVRR హై స్కూల్లో 2025-2026 సంవత్సరానికి స్కూల్ పార్లమెంట్ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. దీనిలో స్కూల్ ప్రెసిడెంట్గా సృష్టిరెడ్డి, సెక్రటరీగా మణిదీప్ రెడ్డి, స్కూల్ హెడ్ బాయ్గా ఆరుష్, హెడ్ గర్ల్గా శ్రేయారెడ్డిలచే ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. అన్ని శాఖలకు మంత్రులుగా, డిప్యూటీ మంత్రులుగా, సభ్యులుగా ఎన్నుకొని వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ కార్యక్రమానికి సొసైటీ అధ్యక్షులు ఏ ప్రవీణ్ రెడ్డి, గౌరవ సెక్రటరీ వెంకటరమణారెడ్డి, పాఠశాల చైర్మన్ పి జగత్ రెడ్డి, హాస్టల్ కమిటీ చైర్మన్ ఏ అమర్జిత్ రెడ్డి, ట్రెజరర్ ఎస్ రాయరెడ్డి, జాయింట్ సెక్రటరీ ఏ సుజిత్ రెడ్డి, ఈసీ మెంబర్ దేవేందర్ రెడ్డి, విద్యా కమిటీ సభ్యులు ఉమామహేశ్వర్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సి వీణారెడ్డి, అడిషనల్ హెడ్ మాస్టర్ పి శ్రీనివాస్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షులు పాఠశాల చైర్మన్ ఎన్నికైన విద్యార్థులు నైతిక విలువలను పెంపొందించుకొని పాఠశాల అన్ని రంగాలలో ముందుకు తీసుకువెళ్లాలని సూచిస్తూ అభినందనలు అందించారు. టుడే మా ఆర్బీఆర్ స్కూల్లో స్కూల్ పార్లమెంటు ఎలక్షన్ చేసుకున్నాము. దాంట్లో పిల్లలు ప్రెసిడెంట్, సెక్రటరీ, హెడ్ బాయ్ అండ్ హెడ్ గర్ల్గా 4 పిల్లలు సెలెక్ట్ అయినారు. వాళ్ళ పిల్లలు అది ఏ బేస్లో చేసామంటే డిసిప్లిన్, స్కోరింగ్, పర్సనాలిటీ డెవలప్మెంట్ అన్ని కోణంలో చూసి మేము ప్రెసిడెంట్, సెక్రటరీ, హెడ్ బాయ్, హెడ్ గర్ల్గా సెలెక్ట్ చేసుకున్నాము. అలాగే వివిధ వాటికి కూడా ఇన్ఛార్జ్లుగా నియమించడం, లైక్ ఫైనాన్స్ మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్, స్పోర్ట్స్ మినిస్టర్, ఇట్లా ఫుడ్ మినిస్టర్, కల్చరల్ మినిస్టర్, ఇట్లా కూడా మిగతా పిల్లల్ని సెలెక్ట్ చేసుకొని నియమించుకొని ఈరోజు ఎడపల్లి మండలం మంగళపాడు గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను బుధవారం ఉదయం మండల విద్యాశాఖ అధికారి గాలప్ప ఆకస్మిక తనిఖీ చేశారు. కొందరు ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం లేదన్న ఫిర్యాదుపై ఆయన ప్రార్థన సమయంలో ఉండి పరిశీలించారు. ప్రధానోపాధ్యాయుడు సెలవుపై ఉండగా 2 ఉపాధ్యాయులు ఆలస్యంగా పాఠశాలకు చేరుకున్నారు. 114 మంది విద్యార్థులకు గాను 70 మంది హాజరయ్యారు. హాజరు శాతం పెంచాలని, సమయపాలన పాటించాలని ఎంఈఓ గాలప్ప ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులు కూడా పరిశుభ్రత పాటించాలన్నారు. ఆయన వెంట ఉపాధ్యాయులు శ్రీనివాస్, గంగాధర్ తదితరులు ఉన్నారు. నేడు జిల్లా పరిషత్ హై స్కూల్ మంగళపాడుకు విజిట్ చేయడం జరిగింది. ఈరోజు ప్రేయర్ టయానికి 2 టీచర్లు లేటుగా రావడం జరిగింది. 9 మందిలో ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ గారు సిఎల్ మీద ఉన్నారు. అదేవిధంగా 2 టీచర్లు ప్రేయర్కు లేటుగా రావడం జరిగింది. మిగిలిన వాళ్ళందరూ కూడా ప్రేయర్లో ఉన్నారు. ఈరోజు 114 మంది పిల్లలకు గాను 70 మంది ప్రేయర్లో ఉన్నారు. ఒక 10-15 మంది వరకు లేటుగా రావడం జరిగింది. కాశీనాథ్ తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే కోపంతో రమేష్ ఇంటికి వెళ్లి కాశీనాథ్ హత్య చేశాడు. రోజురోజుకు పెరిగిపోతున్న అక్రమ సంబంధాలు మానవ సంబంధాలను తెంపుతున్నాయి. తన బాధ్యత అక్రమ సంబంధం కలిగి ఉన్నాడనే అనుమానంతో కజిన్ బ్రదర్ను కమ్మ కత్తితో నరికి చంపిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. వయసు ఉన్న తన భార్యతో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడనే అనుమానంలో కజిన్ బ్రదర్ను కమ్మ కత్తితో నరికి చంపిన ఘటన కామారెడ్డి జిల్లా బిచ్కుందలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అడికి రమేష్ అనే వ్యక్తి బిచ్కుంద మండలం కేంద్రంలోని ఊరడమ్మ గల్లీలో నివాసం ఉంటున్నాడు. పెద్ద దేవాడ గ్రామానికి చెందిన గుండెవాడ్ కాశీనాథ్ తన భార్య శ్యామలతో హైదరాబాద్లో గార్డెనింగ్ పని చేసుకుంటూ నివాసం ఉంటున్నాడు. రమేష్ తన కజిన్ బ్రదర్ కాశీనాథ్ భార్య శ్యామలతో అక్రమ సంబంధం కలిగి ఉందని తెలుసుకుని బుధవారం ఉదయం 5:30 నేరుగా హైదరాబాద్ నుండి బిచ్కుందకు వచ్చి కమ్మ కత్తితో కజిన్ బ్రదర్ రమేష్ను నరికి చంపాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వర్షాకాలంలో దోమల బెడద, ఇండ్ల మధ్య మురుగునీటి నిల్వతో ఏర్పడ్డ దుష్ఫలితాలు, తీసుకోవాల్సిన నివారణలను గూర్చి సంబంధాల శాఖ ఆధ్వర్యంలో కళా బృందం ఎడపల్లిలో ప్రచారం చేసింది. బుధవారం ఉదయం ఎడపల్లి మండల కేంద్రంలో మంగళపాడు ఎక్స్ రోడ్డు దగ్గర కళా బృందం పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రదర్శన చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తాము గ్రామాలలో పారిశుద్ధ్యంపై ప్రజలను చైతన్యవంతం చేస్తున్నట్లు నాయకుడు రెహమాన్ తెలిపారు. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అలాగే జిల్లా పౌర సంబంధాల శాఖ వారి ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇది దేనికోసం ఈ కార్యక్రమం అంటే ఊర్లలో మరి చెత్త చెదారం ఉండకూడదు. ఎందుకంటే వర్షాకాలం సీజనల్ వ్యాధులు అని మనకు చాలా వస్తుంటాయి. ఎన్నో వ్యాధుల బారిన పడుతున్నారు. ఈరోజు ఆరోగ్యంగా ఉండట్లేదు అంటే దానికి కారణం పరిశుభ్రత లేకపోవడమే. సో అలాంటి పరిశుభ్రత లేకుండా మనం ఉండదు. రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని కలిగోడ్ మాదిగ సంఘం మర్యాదపూర్వకంగా కలిశారు. నగరంలోని బైపాస్ రోడ్డులో గల రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని కలిగోట్ మాదిగ సంఘ సభ్యులు శాల్వాతో సన్మానించి మర్యాదపూర్వకంగా కలిశారు. జక్రన్పల్లి మండలం కలిగోట్ గ్రామంలో ఎస్సీ మాదిగ సంఘానికి కళ్యాణ మండపం నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు. ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సానుకూలంగా స్పందించి సంఘ నిర్మాణాలకు తాను సహకరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు దేవరాజుల గంగాధర్, ఉపాధ్యక్షులు పతాని గంగాధర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు తల్వేదర్ నడిపి గంగారం, లింబాద్రి,
చెప్పాల బాలరాజ్, చెప్పాల బాలకృష్ణ, కృష్ణన్న, గంగారాం, నడిపి గంగాధర్, చిన్న బొమ్మన్న, శివకుమార్, చిన్న గంగాధర్, సాగర్, పెద్ద బాలయ్య, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి విద్యార్థి ఉన్నతంగా ఎదగాలని బాన్స్వాడ బీజేపీ నాయకుడు కోనేరు శశాంక్ కోరారు. కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బాన్స్వాడ నియోజకవర్గం బీజేపీ నాయకులు ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ తమ నియోజకవర్గంలోని నిరుపేద కుటుంబంలోని ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి ఎదగాలని ఒక మంచి సంకల్పంతో, సేవాభావంతో విద్యార్థులకు ఉచితంగా కనీస సౌకర్యార్థం వారికి కావాల్సిన నోట్బుక్స్, స్కూల్ బ్యాగ్స్ అందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కోటగిరి మండలంలోని ఎత్తొండ గ్రామంలోని జిల్లా ప్రాథమిక పాఠశాలలో పేద విద్యార్థులు 50 మందికి ఉచితంగా స్కూల్ బ్యాగులను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ నిరుపేద కుటుంబాలను అండగా నిలవడం మనందరికీ గర్వించదగ్గ విషయమని కొనియాడుతూ అభినందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కోటగిరి మండల ప్రధాన కార్యదర్శి విలాస్, బి శ్యామ్, శివశంకర్, వెంకటేష్, నాగేష్ తదితరులు పాల్గొన్నారు. మీరు కూడా బాగా చదువుకొని మీ బ్యాగులు తీసుకొని ఇంకా కావాలన్నా మీకు బుక్స్, పెన్స్ ఏమైనా కావాలన్నా సార్కి చెప్తే తీసుకొచ్చి ఇస్తారు. మేము అమ్మ నాన్నలు ఏమి ఇబ్బంది పెట్టకండి. సార్కి చెప్తే సార్ మాకు చెప్తారు, తీసుకొచ్చి ఇస్తాం. బాగా చదువుకోండి, మీరు కూడా గొప్పగా చదువు. చేయుత పెన్షన్దారు పెన్షన్ పెంచాలని ఎంఆర్పీఎస్ జిల్లా కార్యదర్శి సోంపూర్ పోచారం డిమాండ్ చేశారు. ఉమ్మడి కోటగిరి మండల కేంద్రంలో దివ్యాంగుల ఆసరా పెన్షన్దారుల పెన్షన్ పెంచాలని ఎంఆర్పీఎస్ విహెచ్పిఎస్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా కార్యదర్శి సోంపూర్ కె పోచారం, ఎంఆర్పీఎస్ కోటగిరి మండల అధ్యక్షుడు మస్కుల శ్రీకాంత్ మాట్లాడుతూ చేయుత పెన్షన్దారుల పెన్షన్ పెంచాలన్నారు. ప్రస్తుతం పెన్షన్ 4016 నుండి 6016 100% ఉన్నవారికి 15,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. 18న నిజామాబాద్లో జిల్లా సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగా హాజరు కానున్నారని తెలిపారు. కావున వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, ఇతర పెన్షన్దారులందరూ ఈ సభను విజయవంతం చేయాలని కోరారు. ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షతన ఆధ్వర్యంలో వికలాంగుల మండల బాధ్యుడు గుల్ల శ్రీనివాస్, ఎడ్డడి శివకుమార్, కాసుల నాగవ్వ, ఆయిల సావిత్రి, నాగమణి పాల్గొన్నారు. కోటగిరి ఉమ్మడి మండల కేంద్రంలో చలో నిజామాబాద్ సమావేశానికి రేపు ఈ నెల 18వ తారీఖు నాడు వికలాంగుల, దివ్యాంగుల పెన్షన్ పెంపు కొరకై, ఆసరా పెంపు కొరకై 2000 నుంచి 4000 ఉంది, 4000 నుంచి 6000 ఉంది, 6000 నుంచి 15,000 ఉంది. ఏదైతే ఇచ్చిన గతంలో సంవత్సరంన్నర క్రితం కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ వికలాంగులకు ఇచ్చిన మాటను విస్మరించడం జరిగింది. మరి ఎన్నికల హామీలు నెరవేర్చకపోవడం బాధాకరమైన విషయం. రేపు 25,000 మంది బీసీలు ప్రజాప్రతినిధులు అయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బుధవారం బంజారా హిల్స్లోని తన నివాసంలో యూపీఎఫ్ నాయకులు 72 కులాల ప్రతినిధులతో ఆమె సమావేశమయ్యారు. వార్డు మెంబర్ నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు 25,000 మంది బీసీ బిడ్డలకు రాజకీయ పదవులు దక్కితే అందులో సగం పదవులు ఆడబిడ్డలకి వస్తాయన్నారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన హామీని అమలు చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. ఇప్పటి వరకు రాజకీయంగా ఎలాంటి అవకాశం దక్కని కులాలకు రాజకీయ రిజర్వేషన్ల ఫలాలు దక్కాల్సిన అవసరం ఉందన్నారు. బీసీ రిజర్వేషన్లను 42% పెంచడం ఎంత ముఖ్యమా, అందులో సబ్కోటా కల్పించడం కూడా అంతే ముఖ్యమని అన్నారు. వేతనాల్లో కోతలు పెట్టొద్దని పోతంగల్ నాయకులు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీలో 3 నెలల బకాయి వేతనాలు చెల్లించే క్రమంలో కార్మికులు అత్యవసర పరిస్థితుల్లో 2 రోజులు విధుల్లోకి రాకపోతే అధికారులు వేతనాలు కోతలు పెడుతున్నారని, వెంటనే కోతలు పెట్టిన డబ్బులు చెల్లించాలని సిఐటియు జిల్లా నాయకుడు నన్నెసాబ్, తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జంగంగర్ డిమాండ్ చేశారు. బుధవారం పోతంగల్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీలో జూనియర్ అసిస్టెంట్ వెంకటేష్ గౌడ్కు వినతి పత్రం అందజేశారు. అత్యవసర పరిస్థితుల్లో కార్మికులు నెలకు 3 రోజుల వేతనంతో కూడిన సెలవులు కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ మండల అధ్యక్షుడు అర్జున్, నాయకులు సునీత, నాగేష్, కార్మికులు సాయవ్వ, గంగమణి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. సిపిఐ పార్టీ జిల్లా మహాసభను జయప్రదం చేయాలని సిపిఐ పార్టీ నగర కార్యదర్శి వయోమయ్య పిలుపునిచ్చారు. ఈరోజు సిపిఐ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ నగర కార్యదర్శి వయోమయ్య మాట్లాడుతూ ఈ నెల 19 శనివారం రోజున సిపిఐ పార్టీ జిల్లా మహాసభ నిజామాబాద్ నగరంలోని ప్రగతి నగర్ మున్నూరు కాపు కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నామని, మహాసభకు ముఖ్య అతిథులుగా సిపిఐ పార్టీ జాతీయ నాయకులు చాడ వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పశ్య పద్మలు హాజరవుతున్నారని అన్నారు. ఈ మహాసభలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విధానాలపై చర్చించడంతో పాటు జిల్లాలో ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి రాబోయే కాలంలో సిపిఐ పార్టీగా ఉద్యమాలకు, పోరాటాలకు రూపకల్పన చేసుకోవడం జరుగుతుందని, కావున సిపిఐ పార్టీ సభ్యులు, ప్రజా సంఘాల నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ నాయకులు రఘురాం నాయక్, ముత్యాలు, సురేష్, రాధాకుమార్, ఇమ్రాన్, అలీ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా మహాసభ ఈ నెల 19వ తేదీ శనివారం రోజు ప్రగతి నగర్లోని మున్నూరు కాపు కళ్యాణ మండపంలో నిర్వహిస్తా ఉన్నాం. ఈ మహాసభకు సిపిఐ పార్టీ జాతీయ నాయకులు చాడా వెంకటరెడ్డి గారు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు కామ్రేడ్ హర్షపద్మ గారు ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా చేస్తూ ఉన్నారు. కాబట్టి సిపిఐ పార్టీ జిల్లా ప్రతినిధులు, అదే రకంగా నగర కమిటీ సభ్యులు, నగర కార్యవర్గ సభ్యులు, నగరంలో ఉన్నటువంటి తెలంగాణ యూనివర్సిటీకి గవర్నర్ వస్తున్న సందర్భంగా నిజామాబాద్ నగరంలో పీడీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్, జిల్లా నాయకులు నిఖిల్ను ముందస్తుగా ఆఫీసుల వద్ద అరెస్ట్ చేసి పోలీస్ ఫోర్ట్ టౌన్కి తరలించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యూనివర్సిటీల ఛాన్సలర్ హోదాలో తెలంగాణ విశ్వవిద్యాలయానికి గవర్నర్ వస్తున్న సందర్భంగా యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, ఇంజనీరింగ్ కోర్సులను తీసుకురావాలని, గర్ల్స్ హాస్టల్ నిర్మాణం, మౌలిక సదుపాయాలు కల్పించాలని, నూతన యూజీసీ ముసాయిదాను వెనక్కి తీసుకోవాలని, లక్షల రూపాయలు ఖర్చు చేసి తెలంగాణ వర్సిటీ స్నాతకోత్సవంకి యూనివర్సిటీ విద్యార్థులను పిలవకపోవడం సరైంది కాదని, అవినీతికి ఆస్కారం లేకుండా తెలంగాణ యూనివర్సిటీ ప్రక్షాళన చేయాలని, యూనివర్సిటీలకు అధిక నిధులు కేటాయించే విధంగా గవర్నర్లు చొరవ చూపాలని అన్నారు. అక్రమ అరెస్టులను ఖండించాలన్నారు. అరెస్ట్ అయిన వారిలో పీడీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్, జిల్లా నాయకులు నిఖిల్లు ఉన్నారు. నగర ఆర్యకటిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు. స్థానిక కసాబ్ గల్లీలో ఉన్న నగర ఆర్యకటిక సంఘంలో బోనాలను అలంకరించి అక్కడి నుండి తమ కుల వందలాది కుల మహిళలు బోనాలతో మొదట పోతలింగయ్య గుడి, ఆ తర్వాత పెద్దపోచమ్మ మందిరం, దేవిమాత మందిరం వైపు భక్తి శ్రద్ధలతో ఊరేగింపుగా వెళ్లి విశేష పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ బోనాల పండుగకు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఆర్యకటిక ట్రస్ట్ చైర్మన్ గౌలిక నరసింహరావు తదితర పెద్దలు హాజరయ్యారు. ప్రతి ఏడాది వల్లే ఈ ఏడు కూడా కుల బంధువులందరూ బోనాల పండుగ ఊరేగింపులో డీజే సౌండ్, బ్యాండ్ బాజాల మధ్య యువకుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో నగర ఆర్యకటిక సంఘం అధ్యక్షుడు జమాల్పూర్ రమేష్, ప్రధాన కార్యదర్శి న్యాంతాబాద్ అశోక్, కోశాధికారి మిర్యాల్కర్ ఓంప్రకాష్, నగర గౌరవ అధ్యక్షుడు వాంకర్ రుద్రు రాజారాం, మాజీ జిల్లా అధ్యక్షుడు న్యాంతాబాద్ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ విప్లవ స్ఫూర్తిని కొనసాగిద్దామని, అమరుడు కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ అమరత్వం చిరస్మరణీయమని సిపిఐ మాస్ జిల్లా నాయకులు ఆర్ రమేష్ పేర్కొన్నారు. సిపిఐ మాస్ కేంద్ర కంట్రోల్ కమిటీ చైర్మన్ కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ ప్రథమ వర్ధంతి సభను గడ్కోల్ గ్రామంలో నిర్వహించారు. కార్యక్రమంకు ముందుగా కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ చిత్రపటానికి పూలమాల వేసి 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ మాస్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా నాయకులు ఆర్ రమేష్ మాట్లాడుతూ, పార్టీ ఆదేశాల ప్రకారంగా ఎక్కడికి వెళ్లి పనిచేయాలన్న పిలుపును అందుకుని పనిచేసిన క్రమశిక్షణ కలిగిన ఆదర్శమూర్తి కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ అన్నారు. 20 ఏళ్లుగా రహస్య జీవితం గడిపి గిరిజనులు, ఆదివాసుల కోసం వారితో కలిసి పనిచేసిన గొప్ప విప్లవ నేత అన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి కార్యకర్తలు, అభిమానులు, నాయకులు వేలాది మందిగా తరలి వెళ్లి ఆ బహిరంగ సభను విజయవంతం చేయడానికి చాలా కృషి చేసినటువంటి నాయకులకు, కార్యకర్తలకు రాయల చంద్రశేఖర్ అన్న తరఫున, అట్లాగే సిపిఎంఎల్ మాస్ లైన్ తరఫున విప్లవంగా తెలియజేస్తున్నాం. రాయల చంద్రశేఖర్ అన్న పార్టీ రీత్యా ఎక్కడ అవసరమైతే అక్కడ పార్టీ వెళ్ళాలని చెప్పేసి నిర్ణయం చేస్తే ఆ నిర్ణయాన్ని తూచా తప్పకుండా అడవి ప్రాంతంలోనైనా, మైదాన ప్రాంతంలోనైనా, పట్టణ ప్రాంతంలోనైనా ఎక్కడ కూడా ఆయన మాట ఇచ్చిన మాట తప్పకుండా విప్లవ ఉద్యమానికి ఆయన వెళ్ళలేని సేవలు అందించినటువంటి రాయల చంద్రశేఖర్ అనే రోజు మన మధ్య లేకపోయినప్పటికీ ప్రసిద్ధిగాంచిన పట్టాభిరామయ్యను బీజేపీ జిల్లా అధ్యక్షులు వల్లభు వెంకటేశ్వర్లు దర్శించుకున్నారు. మహబూబాబాద్ జిల్లా డోనకల్ మండలం సంకీస గ్రామంలో ప్రసిద్ధిగాంచిన పట్టాభిరామయ్య సీతమ్మను దర్శించుకున్న మహబూబాబాద్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షుడు వల్లభు వెంకటేశ్వర్లు పట్టాభిరామయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం గ్రామ సెంటర్లో బీజేపీ జెండాను వల్లభు వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన వెల్లి వెంకన్న గౌడ్ను బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, సంకీస గ్రామంలో పట్టాభి సీతారామయ్య విగ్రహం ఉండడం చాలా గొప్ప విషయమని అన్నారు. ఇంత గొప్ప పట్టాభిరామయ్య దేవస్థానం అభివృద్ధి నోచుకోకపోవడం ఇక్కడ పాలకుల నిర్లక్ష్యమన్నారు. ముస్లిం, క్రైస్తవ సంబంధించిన మందిరాలు అభివృద్ధి చెందుతున్నాయని, హిందువుల పుణ్యక్షేత్రాలు పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధి నోచుకోలేకపోతున్నాయని మండిపడ్డారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ స్పందించి ఆలయ అభివృద్ధికి తోడ్పాటు కల్పించాలని కోరారు. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం.
2019లో ఆర్టీసీ కార్మికులకు సంఘీభావంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ధర్నాలో పోలీసులు నాటి ప్రభుత్వం బీఆర్ఎస్ ఆదేశానుసారం అత్యుత్సాహంగా పార్టీ నాయకులపైన కార్యకర్తలపైన అక్రమంగా కేసులు బనాయించి కోర్టుకు పంపడం జరిగింది. నాటి నుండి కోర్టులో సిపిఎం పార్టీ నాయకులపై పెట్టిన కేసుకు ఆశనారాయణ న్యాయవాదిగా వాదించి పోలీసులు అక్రమంగా కేసు నమోదు చేశారని వాదనలు వినిపించడంతో ఎట్టకేలకు 6 సంవత్సరాల తర్వాత అంతిమంగా జిల్లా కోర్టు 2వ సెషన్ జడ్జి కేసును కొట్టివేస్తూ తీర్పును నేడు వెలువరించారు. కేసులో సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, కార్యదర్శి వర్గ సభ్యురాలు నూర్జహాన్, పార్టీ కార్యకర్తలు కటారి రాములు, నాయకవాడి శ్రీనివాస్, పద్మాలతో పాటు ఆనాడు పార్టీలో ఉన్న గోవర్ధన్, కృష్ణాలపైన మధు చేయడం జరిగింది. ఈ కేసును కొట్టివేయడంతో పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ ప్రజా సమస్యలపైన, కార్మిక వర్గ న్యాయమైన డిమాండ్లపై జరుగుతున్న పోరాటానికి సంఘీభావంగా పనిచేసినందునే నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పోలీసుల చేత అక్రమంగా కేసులు బనాయించిందని, అక్రమ కేసులు ప్రజా ఉద్యమాలను ఆపలేవని, ప్రజాస్వామ్య పద్ధతులు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయడం ప్రతి వ్యక్తులకు ఉన్న హక్కు అని ఆయన తెలిపారు. ఈ కేసును వాదించిన న్యాయవాది ఆశనారాయణకు తీర్పును ఇచ్చిన జిల్లా జడ్జికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలోనే తెలంగాణ విశ్వవిద్యాలయం ప్రత్యేక గుర్తింపు పొందింది. విశేషపూర్వకమైన విజయాలు సాధించి రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచింది. డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో టీయూ ఛాన్సలర్, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. రైతులు ఆయిల్ పామ్ పంటపై ఆసక్తి పెంచుకోవాలి. ఎడపల్లిలో రైతులతో అవగాహన కార్యక్రమంలో పాల్గొని పలు సూచనలు చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. నిజామాబాద్ జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ఘన స్వాగతం. డిచ్పల్లి పోలీస్ బెటాలియన్ స్వాగతం పలికిన రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సిపి సాయి చైతన్య. కుర్మ కుల సంఘానికి స్థలం కేటాయించాలి. కుర్మ కులస్తుల అభివృద్ధికి పాటుపడాలి. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించిన జిల్లా కుర్మ సంఘాల సభ్యుడు నూడా చైర్మన్ కేశవేణు, సంఘం నాయకులు. నిజామాబాద్ జిల్లా ప్రముఖులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. కలెక్టరేట్లో ఫోటో ఎగ్జిబిషన్ పరిశీలన. బాన్స్వాడలో ఘనంగా ఇందిరా మహిళా శక్తి సంబరాలు. పాల్గొని పలు సూచనలు చేసిన రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్ట్రీ చైర్మన్ కాసుల బాలరాజ్. బిక్నూర్ మండలంలోని జంగంపల్లి గ్రామ శివారులోని ఆర్టీఏ చెక్ పాయింట్ వద్ద ఏసీబీ అధికారుల దాడులు. లారీలను ఆపుతూ డబ్బులు వసూలు చేస్తున్న పలువురిని పట్టుకున్న ఏసీబీ అధికారులు. నిజామాబాద్ నగరంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ఘన స్వాగతం పలికిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. గవర్నర్ జిల్లా పర్యటన అభివృద్ధికి దోహదపడుతుందన్న ఎమ్మెల్యే ధన్పాల్. రైతులను, బీసీలను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుంది. నందిపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మాజీ జెడ్పీ చైర్మన్ విఠలరావు. బోధన్ పట్టణంలో ఘనంగా ఇందిరా మహిళా శక్తి సంబరాలు. పాల్గొన్న ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ అంకిత్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.